ఇటీవల కాలంలో యువత మరియు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై వారి జీవితాలని వారిని నాశనం చేసుకునే పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని ఎవరు ఏ విధంగా మాదక ద్రవ్యాలు పాల్పడుతున్నారు అనే విషయాన్ని గుర్తించడంలో మాత్రము కత్తి మీద సాముగా మారిందని చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించి అంటే కల్తీ కళ్ళకు సంబంధించేసేసి తాడి అలర్టేషన్ టెస్ట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మద్యం సేవించిన వారి కోసం అని చెప్పి బ్రీత్ అనలైజ్ టెస్ట్ ఉండేది. ఇదే సమయంలో గంజాయి సేవించిన వారిని ఏ విధంగా గుర్తించడం, ఈ విషయం మాత్రము చాలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు. ఇదే సమయంలో ప్రభుత్వము అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అనేక రకమైనటువంటి కసరత్తులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఇటీవల కాలంలో ఈ గంజాయి సేవించిన వాళ్ళని పట్టుకోవడం కోసం అని చెప్పేసి గంజాయి టెస్ట్ కిట్స్ను కూడా పంపిణీ చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. సో ఈ గంజాయి టెస్ట్ కిట్స్ను ఉపయోగించేసి ఏ విధంగా ఆ గంజాయిని సేవించిన వారిని గుర్తిస్తున్నారు అనే విషయాల్ని ప్రజెంట్గా మనం సూర్యాపేట జిల్లా కోదాడ డిఎస్పీ శ్రీధర్ గారు సార్ చెప్పండి. కోదాడ అనేది పూర్తిగా బార్డర్ చెక్ పోస్ట్గా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావటం వల్ల ఈ ప్రాంతంలో కూడా గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిందని చెప్పేసి గతంలో కూడా విమర్శలు వచ్చిన నేపథ్యం అవుతుంది. ప్రజెంట్గా పరిస్థితి యథావిధంగా ఉంది. అదేవిధంగా గంజాయి సేవిస్తున్న వారిని మీరు ఏ విధంగా గుర్తిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని పట్టుకోగలుగుతున్నారు? మనందరికీ తెలుసు ఇది అంటే ఒక విస్తృతంగా ఇది పోయింది అని చెప్పేసి బాగా ఇది వస్తుంది సమాజం నుంచి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదంతో మిగతా అన్ని పక్కన పెట్టినా కూడా ఈ గాంజా సమస్య మీద పూర్తి స్థాయిలో అన్ని వనరులు కేంద్రీకరించి అటు పై స్థాయి అధికారి నుంచి మొదలు పెడితే కింద స్థాయి అధికారి వరకు దీని మీద అందరూ ముందుకొచ్చి ఈ అరికట్టడంలో పొరపడుతున్నాము. దానిలో భాగంగా మేము కూడా చేస్తున్నాము. మీకు తెలుసు మన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మన డైరెక్టర్ సందీప్ షాండిలియా సార్, తర్వాత డీజీ గారు, మా ఐజీ గారు, కొత్తగా వచ్చిన జిల్లా ఎస్పీ గారు పూర్తిగా గంజాయి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అవును, ఇది మనం తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఈ కోదాడ సరిహద్దు ప్రాంతాల్లో మనకి అంతర్రాష్ట్ర సరిహద్దు ఉంది. ఈ గంజాయి కూడా పూర్తిగా 95% పైగా మనకి అటు మల్కనగిరి ఒరిస్సా రాష్ట్రము, అటు తర్వాత కొంతవరకు వైజాగ్ రూరల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది పోతుంది. బట్ ఈ గత సంవత్సరం 6 నెలల కాలంగా చేపడుతున్నటువంటి వివిధ రకాల ఎన్ఫోర్స్మెంట్, అటు ఎక్సైజ్ శాఖ, ఇటు పోలీస్ శాఖ, ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ వచ్చి దీన్ని కంట్రోల్ చేస్తున్నాము. దాదాపు చాలా సీజర్స్ అయినాయి ఈ 1.5 ఇయర్లో. సో అదే దిశగా ఇంకా విస్తృత స్థాయిలో చేస్తున్నాము. అయితే ఈ మధ్యకాలంలో కేవలం మనం సప్లైని అడ్డుకోవడం కాకుండా డిమాండ్ని కూడా అరికట్టాలనే ఉద్దేశంతో ఈ యూజర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఎన్డీపీఎస్ చట్టంలో ఉన్న మినిమం పనిష్మెంట్ సెక్షన్స్ని కింద వాళ్ళకి కేసు నమోదు చేయడానికి మనకు క్షేత్రస్థాయిలో అటువంటి వాళ్ళను అక్కడికక్కడే గుర్తించేందుకు డైరెక్టర్ టీజీ న్యాబ్ సార్ అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఆయన ప్రత్యేక చొరవతోని ఈ డ్రగ్ యూరిన్ టెస్ట్ కిట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా కేంద్రంలోకి వచ్చాయి. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లు కూడా ఎప్పుడంటప్పుడు కావాలి అంటే తీసుకొని వాటిని వాడడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు గంజాయి సేవించే వాళ్ళు ఒక నెలకు పైగా సేవించి ఉంటే వాళ్ళ యొక్క బాడీ మెటబాలిజాన్ని బట్టి 30 నుంచి 45 రోజులు అయిన తర్వాత కూడా దీనిలో మనకి వచ్చే ఆస్కారం ఉంటుంది గంజాయి సేవించినారని. ఎందుకంటే గంజాయిలో కెనబిడాల్ అని ఒకటి, టెట్రాహైడ్రో కెనబినాల్ అని ఒక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి 2. సో అవి యూరిన్లో డిటెక్షన్ కావడానికి ఈ కిట్ మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో మనకు ఒక 50 to 60 ml యూరిన్ని డాక్టర్ సమక్షంలో సేకరించేసి దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఏదైతే స్ట్రిప్ ఉందో ఈ స్ట్రిప్ను తీసేసినప్పుడు మనకు పాజిటివ్ నెగటివ్ అంటే డ్రగ్ టెస్ట్కి ఆ వ్యక్తి గంజాయి సేవించేవాడా లేదా అనేది తెలిసిపోతుంది. మనకు సింగిల్ స్ట్రిప్ టాప్లో వచ్చినట్టయితే గంజాయి సేవించే వ్యక్తి, డబుల్ స్ట్రిప్ టాప్ బాటమ్ వచ్చింది అంటే నెగటివ్ రిజల్ట్ అన్నట్టు. అతనిలో గంజాయిలో ఉండే కెనబినాల్, టెట్రాహైడ్రో కెనబిడాల్ అనేది ఆయన యూరిన్లో డిటెక్ట్ కాలేదు కాబట్టి ఆయన ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డ్రగ్స్ అనేది మనం చెప్పవచ్చు. సో ఇది ప్రైమరీ ఫిల్టరేషన్ అన్నట్టు ఇది. సో దీన్ని కూడా ఎవిడెన్స్గా చేసుకొని డాక్టర్ ఎవిడెన్స్గా చేసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి అంటే యూజర్ కింద గంజాయి యూజర్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. కాబట్టి ముఖ్యంగా గంజాయి యూజర్స్కి ఒకటి ఉన్నది, మమ్మల్ని పట్టుకోలేరు, మేము తాగినప్పుడు ఉంటేనే పట్టుకుంటారు, మేము తాగినప్పుడు మమ్మల్ని పట్టుకోలేరు అనే అపోహ వీడడం మంచిది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచే వాళ్ళు డీ అడిక్షన్కి వెళ్ళాలి. ఒక 45 రోజులు 30 రోజులు దాటిన తర్వాత
వాళ్ళు వాడకుండా ఉండినట్లయితే, గంజాయి సేవించకుండా ఉండినట్లయితే డెఫినెట్గా ఇది నెగటివ్ వస్తుంది. కానీ మమ్మల్ని పట్టుకోలేరు, మేము తాగి ఎక్కడో ఉంటాము, ఆ తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ లేకపోతే 24 అవర్స్ తర్వాత వస్తాము, మమ్మల్ని పట్టుకోలేరు అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది. 100% మీరు గత 45 రోజుల్లో ఎప్పుడు గంజాయి సేవించినా కూడా ఇందులో ఈ కిట్ ద్వారా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, మీ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా విద్యార్థులు మీరు అన్నట్లు, తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఎవరైతే ఈ విధంగా గంజాయి సేవిస్తున్నారో వాళ్ళు దయచేసి దూరంగా ఉండాలని విజ్ఞప్తి. ఈ గంజాయి మహమ్మారిని నిరోధించే మహాయజ్ఞంలో ముఖ్యంగా తల్లిదండ్రులు, తర్వాత సమాజంలో ఉండబడే అంటే సమాజ శ్రేయస్సు కృషి చేసే స్వచ్ఛంద సంస్థలు, పౌరులు అందరూ కూడా ముందుకు రావాలి. వాళ్ళకి ఎక్కడ ఏ సమాచారం వచ్చినా వెంటనే పోలీసు వారికి కానీ ఎక్సైజ్ వారికి కానీ తెలియజేయాలి. దాని మీద మనం అంటే ఏదో మీడియాలో వచ్చిన న్యూస్ కాబట్టి మేము చెప్తాం, మేము అంటాం గంజాయి పోతుంది, గంజాయి వస్తుంది, గంజాయి తాగుతుంది, అది కాదండి. మీకు కూడా బాధ్యత సమాజంలో ఒక పౌరునిగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైతే ప్రత్యక్షంగా చూసినట్లయితే యూ కెన్ డయల్ 100, డైరెక్ట్గా మాకు ల్యాండ్ అవుతుంది కాల్. సో వెంటనే మనం చెక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని పేపర్లలో, టీవీలలో వచ్చిందే వచ్చి 10 సార్లు చెప్పుకొని ఒక్కొక్కసారి అది లేకున్నా కూడా దాన్ని ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నాం. సమస్య ఉన్నప్పుడు 100% దాన్ని స్పందించాలి, సమాచారం ఇవ్వాలి, బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి సమాజంలోని పౌరులు. అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంట్లో తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. వాళ్ళ పిల్లల ప్రవర్తన గతానికంటే భిన్నంగా ఉందా, అతను అప్పటి వరకు యాక్టివ్గా ఉండి గత కొంతకాలంగా మెల్లిగా ఇన్యాక్టివ్గా చేరుకుంటున్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు, లేకపోతే ఒంటి మీద అక్కడక్కడ ఘాట్లు లెక్క కనబడుతున్నాయి, లేకపోతే పెదములు నలుపు రంగులో మారుతున్నాయి, నీరసంగా ఉంటున్నాడు, తర్వాత ఏదైనా అడిగితే చికాకు పడడం, ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా గమనించుకోవాలి. తల్లిదండ్రులు కేవలం సంపాదించి పిల్లల్ని ఏదో పెద్ద స్థాయిలో నిలబెట్టాలి, కానీ ఈ మధ్య క్రమంలో మా బాబు, మా పాప మా చేతులకు ఏమైనా వెళ్ళిపోతుందా అనేది కూడా ముఖ్యం కదా. వాళ్ళ జీవితంలో స్థిరపడడం ఎంత ముఖ్యమో, ఆ స్థిరపడడానికి మార్గాన్ని చేరుకోవడానికి నడిచేటప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా హాస్టల్లో, సిటీలోనో లేకపోతే ఇంకో దగ్గరనో ముఖ్య నగర ప్రాంతాల్లో, టౌన్ ప్రాంతాల్లో తీసుకొచ్చి వాళ్ళని పెట్టి వాళ్ళకి అంత డబ్బు అంతా సమకూర్చుతున్నారు. కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదని మాత్రం గమనించలేకపోతున్నారు. అక్కడనే పెద్ద పొరపాటు జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, నేను అందుకే ఇక్కడ అతి ముఖ్యమైన చర్య ఏం చెప్పాటానంటే, ప్రతి కాలేజ్ ప్రిన్సిపల్ను ఇక్కడికి అందరికీ ఇదే రూమ్లో నా సమావేశం ఏర్పాటు చేసి టీచర్స్కి ఉద్బోధన చేయడం జరిగింది. మీ పేర్లు మేమేం బయటికి చెప్పాము, మాకు మీ ఇన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలిసేది మీకే, తల్లిదండ్రుల తర్వాత మీకే తెలుస్తుంది. సో అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారు, మీకు అనుమానం కూడా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. దాన్ని మేము కౌన్సిలింగ్ ద్వారానా, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారానా, నిజంగా అతను ఎక్కువ అడిక్ట్ అయ్యి ఉంటే ఇలాంటి కిట్లు యూజ్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ చేసి చేయడమా, ఇలా ప్రతి స్టేజ్లో కూడా మాకు ఉండబడే రొటీన్ వర్క్తో పాటు ఈ వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే తెలుసు, ఒకప్పుడు ఈ రాష్ట్రంలో మావోయిస్ట్ ప్రాబ్లం ఉంది, అప్పుడంతా పోలీస్ యంత్రాంగం అంతా మావోయిస్టు కార్యకలాపాలను నిరోధించడానికి, హింసా కార్యక్రమాలను అడ్డుకోవడానికి జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మాకున్న ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి హోంగార్డ్ స్థాయి నుంచి ఒక డీజీ స్థాయి అధికారి వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక యాంగిల్లో ఈ డ్రగ్స్ నివారణ కొరకు కృషి చేస్తున్నారు. సో మా ప్రయారిటీ వర్క్ ఇది. సో దీనికి సమాజంలోని ముఖ్యంగా తల్లిదండ్రులు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఛార్జెస్, ప్రిన్సిపల్స్ కానీ, కాలేజీ లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ మాకు కోఆపరేట్ చేయాలి, పౌరులు కూడా కోఆపరేట్ చేయాలి. 100% ఇది పెద్ద పాసిబుల్ కాదు. మనం ఇదే విధంగా మన ఎఫర్ట్స్ కనుక కొనసాగుతున్నట్లయితే మనం రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపలనే ఇది మనం పూర్తిగా పారద్రోలవచ్చు. సో దీనికి అందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఒకసారి ఈ టెస్ట్ అంటే ఇప్పుడు కిట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది నీట్గా అనాలిసిస్ చేసి సార్? దిస్ ఈజ్ ఏ స్మాల్ ప్లాస్టిక్ బాక్స్ లెక్క ఉంటుంది. సో దీంట్లో మనకు చూసినట్లయితే ఒక 100 ml వరకు మనకు లిక్విడ్ పట్టే బాటిల్ లెక్క ఉంటుంది. దీని లోపల మనకు చూసినట్లయితే టెస్టింగ్ అనాలిసిస్ కెమికల్తో కూడిన చిన్న రింగ్ లాంటిది ఉంటుంది. సో దీంట్లో మనకి ఒక 60 ml వరకు యూరిన్ని అతన్ని మనము డాక్టర్ నియర్ బై హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ సమక్షంలో యూరిన్ని సేకరించి ఒక 5 నిమిషాల 3 నుంచి 5 నిమిషాల సేపు మనం అలా పెట్టినట్లయితే మనకు ఈ ఇండికేషన్ వస్తుంది. ఈ స్ట్రిప్ వెనుక మనకి ఇలా 3 అంటే ఒక ఇండికేషన్, 2 రెడ్ కలర్ స్ట్రిప్స్ వచ్చినాయి అంటే నెగటివ్,
ఒక స్ట్రిప్ బాటంలో వచ్చిందంటే పాజిటివ్ అతను టెస్ట్కి. రెండు స్ట్రిప్స్ వస్తాయి, 2 రకాల లైన్స్, రెడ్ లైన్స్ వస్తాయి దాని మీద. సో అప్పుడు అది నెగటివ్ రిజల్ట్స్ అనేది మనకు తెలుస్తుంది. ఒక స్ట్రిప్ ఒకటే లైన్, రెడ్ కలర్ లైన్ వచ్చినప్పుడు డ్రగ్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చింది. సో అసలు ఏమీ రాకుంటే ఒక్కొక్కసారి కిట్ పని చేయకపోతే మనకు ప్లెయిన్గా ఉండిపోతుంది. కిట్ పని చేయలేదనుకోండి ఏమీ రిజల్ట్ రాదు, ఆ రెడ్ కలర్ లైన్ రాదు, అంటే వీ హ్యావ్ టు యూజ్ అనదర్ కిట్ అన్నట్టు. ఇది దిస్ ఫెయిల్యూర్. బట్ అది 0.01% ఛాన్స్. ఎవ్రీ కిట్ డెఫినెట్గా ఇదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అనే రిజల్ట్ వస్తుంది మనకు. అంటే ఖచ్చితంగా దీంట్లో అతను గంజా తీసుకుందా లేదా వెంటనే తెలిసిపోతుంది. అదే చెప్పాను కదా నేను, తప్పకుండా తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. అతను సరే 1-2 సార్లు తీసుకుంటే అది వస్తుంది రాదు తెలియదు, కానీ అతను యూజర్ ఒక నెల రోజుల కింద కూడా రెగ్యులర్గా తీసుకునేది అయితే ఆయన యొక్క యూరిన్లో, ఆయన బాడీలో ఫ్లూయిడ్స్లో అది ఏమంటారు, ఇది చెప్పాను కదా THC, టెట్రాహైడ్రో కెనబినాల్ అనేది ఏదైతే ఉందో, కెనబిడాల్ అనేది ఏదైతే ఉందో, ఆ 2 యొక్క ఇంగ్రీడియంట్స్ మన బాడీ ఫ్లూయిడ్స్లో ఉంటుంది. అది డిశ్చార్జ్ అయిపోతుంది యూరిన్ ద్వారా. సో ఆ యూరిన్లో అది వస్తుంది. అది వచ్చినప్పుడు దాన్ని ఇందులో ఉండబడే ఏదైతే కెమికల్ ఉంటుందో అది వరల్డ్ స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అది అనాలిసిస్ చేస్తుంది. అది ఉన్నట్లయితే మనకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అది అట్లాంటిది మొత్తం ఫిల్టర్ చేసుకుంటుంది. అది 40 ml దాంట్లో అతి సూక్ష్మమైన ఆ యొక్క ఇంగ్రీడియంట్ ఉన్నట్లయితే అది అట్రాక్ట్ చేస్తుంది, సింగిల్ స్ట్రిప్ ఇస్తుంది, పాజిటివ్ అని ఉంటుంది. అది లేనట్లయితే 2 డబల్ స్ట్రిప్ ఇచ్చేస్తుంది, నెగిటివ్ అవుతుంది. సో ఇట్స్ ప్రైమరీ డిటెక్షన్ కిట్, డ్రగ్ డిటెక్షన్ కిట్. సార్ అట్నే ఈ గంజాయి అనేది వివిధ రూపాల్లో సేవిస్తున్నట్టు కూడా తెలియవస్తుంది, అంటే డిఫరెంట్ ఆఫ్ వేలో వాళ్ళు. సో మీరు చాలామందిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏ రూపాల్లో ఈ గంజాయిని సేవిస్తున్నారు? మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఇది సిగరెట్లలో అది అంటే గంజాయి ప్లాంట్లో మనకు అతి ముఖ్యమైనది ఫ్లవర్ టాప్ అండి. అందులో ఆ ఫ్లవర్ టాప్లో ఉండబడే హై కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే మనకు లీవ్స్తో పోల్చుకుంటే ఫ్రూట్ టాప్ ఏదైతే ఉంటుందో అది ఈ THC అనేది హై లెవెల్లో ఉంటుంది. సో అది ఎక్కువ మత్తుని ఇచ్చే దానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా లీవ్స్కి వచ్చేసరికి కొంత తగ్గుతుంది అన్నట్టు THC స్వభావం. మళ్ళీ కాండంకి వచ్చేవరకు ఇంకా తగ్గుతుంది అది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకున్నది ఎక్కువ శాతం మాత్రము ఇది సిగరెట్ రూపకంలో, అంటే సిగరెట్ లెక్క తయారు చేసి దాంట్లో అది పెట్టేసి దాన్ని పొగ పీల్చడం వల్ల అనేది ఒకటి. రెండోది కొద్దిగా ఆ మధ్యకాలంలో మన ఆయిల్, హషిష్ ఆయిల్ అంటారు, లేకపోతే గంజా ఆయిల్ అంటారు. అది అంటే దాన్ని లిక్విడ్ రూపంలోకి తయారు చేసి దాన్ని కొంతమంది థమ్స్అప్లో లేకపోతే ఇంకొక తీరుగా దాన్ని లిక్కర్లో అలా తీసుకోవడం, దానివల్ల చాలా డేంజరస్ పరిణామాలు ఉంటాయి. కిడ్నీస్ కానీ లేకపోతే లివర్ కానీ అది ఖరాబ్ అవుతుంది. ఈ డ్రగ్ మనకు బేసికల్గా కేటగిరీ చూసుకున్నట్లయితే ఇట్స్ ఏ హాలిసినోజన్. ఇది కొంతకాలం అంటే అది బాడీలోకి వెళ్ళిన తర్వాత పీల్చడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది మనిషిని ఒక హాలిసినోజన్, అంటే ఒక ఊహల్లోకి ఏదో జరిగిపోతున్నట్లు, అత్యంత శక్తివంతమైనట్లు అలాంటి పరిణామాలు ఉంటుంది. కానీ సబ్సిక్వెంట్గా దాని యొక్క ఎఫెక్ట్ పోయిన తర్వాత ఈ THC ప్రభావం వల్ల బాడీలో అంతకంటే 10 అంతలు శక్తి కోల్పోతాడు దాని ఎఫెక్ట్ పోయిన తర్వాత. సో అలా అతని యొక్క బాడీ పూర్తిగా క్షీణించిపోయి మరణానికి దగ్గర అవుతాడు. కాబట్టి దయచేసి యువత, ఇది తాత్కాలికము. మీ ముందట అతిపెద్ద లక్ష్యాలు ఉన్నాయి. మీరు 80 ఏళ్ళ జీవితాన్ని కోరుకుంటారా, 25 ఏళ్ళలో మీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నారా అనేది మీ చేతిలో ఉంటుంది. తాత్కాలిక ఆకర్షణ ఏదైనా కూడా అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఈ ఫ్రెండ్ సర్కిల్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా పర్లేదు, ఒక మనిషిని మీరు స్కాన్ చేసుకోవాలి. అతని ప్రవర్తన విధానాన్ని బట్టి మీరు అతనికి దగ్గర కావాలి. నువ్వు చెడు కోరుకుంటావు అంటే ఈ ప్రపంచంలో నువ్వు తొందరగా ఈ ప్రపంచాన్ని వెళ్ళిపోతావు. మంచి కోరుకుంటున్నట్టయితే ఈ ప్రపంచానికి నువ్వు మేలు చేస్తావు, నీకు ఈ ప్రపంచం మేలు చేస్తుంది. నువ్వు 80 నుంచి 100 సంవత్సరాలు ఇక్కడ జీవించే ఆస్కారం ఉంటుంది. సో నీ ఫ్రెండ్ సర్కిల్ అనేది నీకు ఇంపార్టెంట్. నీకు తెలిసి ఒక చెడు ఫ్రెండ్ దోస్తానకపోతే ఇలాంటి వాటిని నువ్వు, అది చిన్న లిక్కర్ కానించి మొదలుపెట్టే ఈ గంజాయి దాకా ఏదైనా పర్లేదు, నీ జీవితాన్ని అది నాశనం చేస్తుంది. కాబట్టి ఈ చెడు లక్షణాలకు మీరు అందరూ దూరంగా ఉండండి. మీ చదువుపై కొనసాగించండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఎప్పుడూ మీరు గుర్తు తెచ్చుకుంటూ ముందుకెళ్ళండి. ఆటోమేటిక్గా ఇలాంటి వాటికి మీరు దూరం అవుతారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల కష్టాన్ని మీరు గుర్తించారో అప్పటి వరకు మీకు ఇలాంటి తాత్కాలిక ఆకర్షణలకు గురవుతారు. సో నేను అందుకే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలతోని వాళ్ళ పేరెంట్స్తోని కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ప్రతి నెల 3వ బుధవారంలో నా దగ్గర పనిచేసే, అంటే ఇది కూడా TG NAB డైరెక్టర్ గారి ఆర్డర్స్. అంతకంటే ఎక్కువ ఒక ఆర్డర్స్ను మాత్రం ఫాలో చేయడం కాదు, ఇందులో సమాజంలో మనము ఉద్యోగి ఒక భాగం అవుతున్నాం. యాక్చువల్గా పౌరుని కూడా ప్రతి ఒక్కరు భాగం కావాలి.
నేను మా వాళ్ళందరినీ ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ బుధవారం రోజు ఖచ్చితంగా ఒక హాస్టల్ కానీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎస్ఐ సిఐ నేను అందరం కూడా వెళ్ళేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో వెళ్ళేసి దీని యొక్క మంచి చెడు వివరిస్తున్నాము. గంజాయి ఒకటేనే కాదు, పూర్తి స్థాయిలో పిల్లలు ఇంకా రకరకాల వ్యసనాలకు ఎలా అయితే బానిస అవుతున్నారో, ఎలా జీవితాలను కోల్పోతున్నారో వాళ్ళకి వీడియో ద్వారా మరో లోకం అని ఒక వీడియో ఉంది. ఆ వీడియోను ప్రదర్శించడం ద్వారా తర్వాత కొన్ని ఉదాహరణలు ఎలా లైఫ్స్ కోల్పోయారు పిల్లలు అనేది ఉదాహరణలతో సహా వాళ్ళకు వివరించి చెప్పి వాళ్ళని కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ మహమ్మారి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సార్, ఈ గంజాయి సేవించిన వారి పట్ల అంటే ముఖ్యంగా ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు. అదేవిధంగా అంటే వాళ్ళు కంటిన్యూగా ఆ విధంగా గంజాయిని యూజ్ చేస్తే మాత్రం వారి పట్ల కూడా శిక్షలు విధిస్తున్నట్టు కూడా తెలియవస్తుంది. ఎలాంటి శిక్షలు వాళ్ళకు విధించవచ్చు? మనం చూసుకున్నట్లయితే ఈ మాదక ద్రవ్యాల నిరోధన చట్టం ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ఉందో దీంట్లో ఉన్న పనిష్మెంట్స్ వేరే ఏ చట్టంలో కూడా అంటే చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. అంటే సప్లై కానీ ట్రాన్స్పోర్ట్ కానీ యూసేజ్ కానీ డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ రకాల పనిష్మెంట్లు ఉన్నాయి. సో ఇప్పుడు గతంలో అంటే ఒక 3-4 years బ్యాక్ 2-3 years బ్యాక్ ఈ కేసుల యొక్క దర్యాప్తులో కొన్ని లోపాల వల్ల కూడా కేసులు పూర్తి స్థాయిలో కన్విక్షన్ రాకపోయేది, పూర్తి స్థాయిలో శిక్షలు పడకపోయేది. బట్ ఇప్పుడు సందీప్ షండిలియా సార్ యొక్క ప్రత్యేక శ్రద్ధతో ప్రతి కేసును కూడా రాష్ట్రంలో ఎక్కడ నమోదైనా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అది దర్యాప్తు దశ నుంచే అందులో ఉండబడే ఆ చట్టంలో ఉండబడే ఏ నిబంధన కూడా మిస్ కాకుండా, ఏ నిబంధన కూడా ఏ దర్యాప్తు అధికారి నిర్లక్ష్యం చేయకుండా దాన్ని కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నారు. అంటే పట్టుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి అతని మీద కేసు విచారణ కొనసాగే వరకు ప్రతి దర్యాప్తు దశలో మనకు ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మేము పోవాలనేది మాకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి అన్ని రకాల దర్యాప్తు అధికారికి కావాల్సిన ప్రతి అంశాన్ని తన చేతిలో ఉంచాడు. సో ఇప్పుడు దర్యాప్తు అధికారులు ఎవరైనా దీన్ని ఫాలో చేయకుండా ఏదైనా తప్పు అంటే ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే మాత్రము శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కాబట్టి అటు దర్యాప్తు అధికారులు కూడా ఈ క్రమంలో కేవలం ఇది ఒక మంచి పని సమాజానికి అనే విధంగా కాకుండా తనకు కూడా ఏదన్నా ఇలా నిర్లక్ష్యం చేస్తే పనిష్మెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఎస్ఓపిని, ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ కేసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మీరు చూస్తారు రాబోయే కాలంలో ఈ ఎన్డీపీఎస్ కేసుల్లో మ్యాక్సిమం పనిష్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటు అవేర్నెస్, ఇటు సప్లయర్స్ వీళ్ళకి శిక్షలు పడడం కనుక ఒకసారి స్టార్ట్ అయినట్టయితే మన దరిదాపుల్లో కూడా రాదు ఈ గంజాయి అనేది. సో ఆ దిశగా అదేవిధంగా ఈ రెండు కాకుండా మొత్తం పూర్తి స్థాయి అంటే గంజాయి సేవించే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే గంజాయిని సప్లై చేసి పండించే వాని వరకు మధ్యలో ఉన్న సప్లై ఛానల్ కూడా ఎక్కడ పోలీస్ నిఘాలో పోలీస్ కేసులలో వచ్చినా వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్ రిపోర్ట్లు కూడా చాలా నిశితంగా, చాలా లెంతీగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ, వాళ్ళ హిస్టరీ కానీ, వాళ్ళ మూమెంట్స్ కానీ, వాళ్ళ యొక్క అన్ని రకాల బ్యాంక్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా టోటల్ కూడా ఐటీ అప్లికేషన్ ద్వారా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఎవరికి ఎక్కడ కనెక్టివిటీ ఉంది అన్నది కూడా మనకు క్షణాల్లో తెలుసు. ఈ డేటాబేస్ ఒక 6 to 8 months ఇలానే కంటిన్యూ అయితే మనకు మిర్యాలగూడలో లింకు మహబూబ్నగర్కి తేలొచ్చు, మహబూబ్నగర్ లింకు ఇంకొక దగ్గరికి తేలొచ్చు. సో ఈ విధంగా మనకు ఒక డేటాబేస్ అవైలబుల్గా ఉంటుంది. ఒక మనిషి దొరకగానే ఈడి ప్రీవియస్గా ఎక్కడైనా గంజా కేసులో ఉన్నాడా, లేకపోతే గంజా లింకులో ఉన్నాడా, గంజా వాడుతుంటాడా, లేకపోతే అసలు ఈయనకి సంబంధం లేదు మొదటిసారి అనేది మనకు క్షణాలు తెలిపే ఆస్కారం ఉంది. సో అది కూడా ఆ అప్లికేషన్ కూడా పూర్తి స్థాయిలో టీజీనాబా ఎండవర్లో అది రన్ చేస్తున్నారు. మేము పట్టుకున్న ప్రతి పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ అందులో నమోదు చేయడం జరుగుతుంది. సో తద్వారా మనకు ఈ గంజాయికి సంబంధించిన ఎంతమంది వ్యక్తులు రాష్ట్రంలో ఎటే పాయింట్ ఆఫ్ ఉన్నారు అంటే ఈజీగా తెలిసిపోతుంది. సో ఇలా అన్ని రకాలుగా మళ్ళీ అన్నిటికంటే ముఖ్యంగా అవేర్నెస్. మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఒక సమావేశంలో చెప్పారు, దీంట్లో సినీ యాక్టర్లు, తర్వాత సమాజంలో మంచి సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే అధికారులు కానీ ఎవరంతటా వాళ్ళు వీటి గురించి వివరించి చెప్పడం వల్ల ప్రజల్లో ఇది ఒక సబ్జెక్ట్, ఒక పాజిటివ్ సబ్జెక్ట్గా వెళ్ళిపోవాలి.
ఇది గంజాయి సేవించినట్లయితే మాత్రం వారి పట్ల మాత్రం మేము కఠినంగా వ్యవహరిస్తాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కంకణబద్ధమై ఉంది. దానికి అనుగుణంగా మా పోలీస్ శాఖ కూడా అదేవిధంగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరైతే గంజాయి సప్లై చేస్తున్నారో, అదేవిధంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారో, సేవిస్తున్నారో వారి పట్ల మాత్రం మేము కఠినంగా వ్యవహరిస్తాము. ప్రజెంట్గా వచ్చినటువంటి ఈ యొక్క గంజాయి టెస్ట్ కిట్స్ ద్వారా గంజాయి సేవిస్తున్న వారిని వెంటనే మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మొదటగా సేవించినట్లయితే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులను పిలిచేసి వారి ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంటిన్యూ చేస్తే మాత్రం వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. ముఖ్యంగా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వారికి శిక్ష పడే విధంగా చేస్తాము. ఎవరు కూడా గంజాయి బారిన పడేసేసి వారి యొక్క జీవితాలను పాడు చేసుకోవద్దు. ఒక గోల్ అనేది ఎంచుకోవాలి. అంటే జీవితానికి సంబంధించిన గోల్ ఎంచుకున్న తర్వాత ఆ యొక్క గోల్ ప్రకారం మనం మూవ్ అయినట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులకు ఉపయోగపడ్డ వారు అవుతారు, సమాజానికి కూడా ఉపయోగకరంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా డిఎస్పీ శ్రీధర్ రెడ్డి తన పరిస్థితి ఉండడం జరిగింది. కోదాడ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.